ఎస్బీఎన్ టీవీకి స్వాగతం. ములుగు జిల్లా ఏటూరు నాగార మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రశ్నించిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీ నరసింహారావును కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు విమర్శించడం హేయమైన చర్యగా భావించారు. కాకులమర్రి లక్ష్మీ నరసింహారావుతో ఉపాధి పొందిన మీకు ఆయనను అనే హక్కు లేదని జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చెలామణి అవుతున్న ఇర్సవడ్ల వెంకన్న కాంగ్రెస్ పార్టీ నుండి కార్పొరేషన్ చైర్మన్ పదవి కొరకు ఆశపడుతూ ఉత్సాహంతో స్థాయి మరిచి మాట్లాడుతున్నాడని హెచ్చరించారు. కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గుడ్ల దేవేందర్ బినామీగా అవతారమెత్తడంతో మూలాలు మరిచి మితిమీరిన ప్రేలాపన చేయడంపై హెచ్చరించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలదీస్తే కూడా మండల స్థాయి నాయకులే ఈ విధంగా ప్రశ్నించే గొంతుకను అణిచివేతకు గురి చేస్తున్నారంటే హామీల ఎగవేతకు మీరే నిదర్శనంగా కనబడుతున్నారనేది స్పష్టంగా తేట తెల్లమవుతుందని మండల బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేక ప్రభుత్వాన్ని పరిపాలించలేక ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను చవిచూస్తున్నారు. ఇప్పటికైనా మీరు సక్రమైన పరిపాలన ప్రజలకు అందించాలని మా జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కాకులమర్రి లక్ష్మీ నరసింహారావు గారు ఒక విధానపరమైన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో వారిని పద్ధతి ప్రకారం ఒక విజ్ఞతతో కూడిన భాషతోని విమర్శించడం జరిగింది. అది మీకు తెలుసు, మన కొండాయి దొడ్ల బ్రిడ్జి, ఆ బ్రిడ్జి 3 గంటల వ్యవధిలో 15 సంవత్సరాల వర్షపాతంతో కూడిన ఒక గొప్ప అతిపెద్ద వర్షం పడడం వల్ల మరి ఆ రోజు ఎస్టిమేషన్కి కానీ అంచనాకు కానీ అందని వరద ఉప్పెందలాగా వచ్చి మరి ఆ రోజు ఆ బ్రిడ్జి కూలిపోయింది. మరి ఆ కూర్చిపోయిన సందర్భంలో మరి ఇప్పటి ప్రస్తుత ఎమ్మెల్యే ధనసరి సీతక్క గారు ఆ రోజు మరి ప్రజల పక్షాన ఎన్నో విధాల అభ్యర్థనలు పెట్టినాం, మేము ఏదో చేసినాం, కన్నీరు కాచినామని చెప్పింది. దానికి మేము ఓకే స్వాగతిస్తున్నాం. కానీ ఈరోజు మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలైనా కూడా ఆ బ్రిడ్జి నిర్మాణంలో కానీ ఆ ప్రాంత ప్రజల పక్షాన కానీ ప్రజల కొరకు కానీ మీరు చేసింది ఏందని మేము ప్రజల పక్షాన మమ్మల్ని అడుగుతున్నాం. మీరు ఏం చేస్తున్నారు? మంత్రిగా అయిన తర్వాత మీరు కొండాయి బ్రిడ్జి శంకుస్థాపన విషయంలో చేసి కూడా ఇప్పటికీ చాలా నెలలైంది. మీరు పనిని ఎందుకు ప్రారంభించట్లేదు? నిజంగా ఆ ప్రాంత గిరిజనుల మీద, గిరిజన ఎదురైన కుటుంబాల మీద మీకు ప్రేమ ఉంటే ఆ రోజు మీరు ఏమన్నారు? 25 లక్షలు మరణించిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇస్తాము, ఇవ్వాలి అని డిమాండ్ చేసిండు మా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. మరి ఇప్పుడు మీ ప్రభుత్వము అధికారంలో ఉన్నది కదా, మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఆ మరణించిన కుటుంబాలకు 25 లక్షలు ఎక్స్గ్రేషియా అని నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా వారిని అడుగుతున్నాను. పెట్టి ములుగు జిల్లాలో అభివృద్ధి గురించే మాట్లాడడం జరిగింది. సీతక్క గారిని కానీ రేవంత్ రెడ్డిని కానీ వేరే మంత్రుల్ని కానీ విమర్శించలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇర్సవడ్ల వెంకన్న గారు ఏదో లక్ష్మణ్ బాబు గారిని నేను ఇరగదీసినా, నేను పగలదీసినా అని చెప్పి మాట్లాడి ఆయనకేదో స్టేట్ లెవెల్లో చైర్మన్ పదవి వస్తుందనుకొని సంబరపడి సంకలు కొట్టుకుంటున్నాడు. వెంకన్న గారు ఖబర్దార్, నేను చెప్తున్నా, నీ జీవితం అనేది ఎక్కడి నుండి స్టార్ట్ అయింది ఒకసారి గుర్తుంచుకో. ఇదే లక్ష్మణ్ బాబు గారు చంపన్న వాగులో ఇసుక పారి పెట్టినప్పుడు వైఎస్ రాజశేఖర్ ప్రభుత్వంలో పెట్టిండు. అప్పుడు నువ్వు లక్ష్మణ్ బాబు గారి చేతి కింద నెలకు 20,000 రూపాయల జీతం తీసుకొని పనిచేసినావు. అది మర్చిపోయినావు అని చెప్పి నేను ప్రెస్ మీట్ ద్వారా ప్రశ్నిస్తున్నా. నువ్వు మీ ఇంట్లో ఒక మంత్రి లేడా అని చెప్పి క్వశ్చన్ వేసినావు. ఆ మంత్రి చేయబట్టే నువ్వు ఈ రోజు రోడ్డు మీద తిరుగుతున్నావు అని చెప్పి నేను మీడియా మిత్రుల ద్వారా నేను ప్రశ్నిస్తున్నా. కాకులమర్రి సీతారామారావు గారు ఈ ఏరియాలో కాంట్రాక్టర్గా పనిచేసినప్పుడు నువ్వు అదే సీతారామారావు గారి దగ్గర సూపర్వైజర్గా గుమస్తాగా చేరి నీ జీవితాన్ని కొనసాగించినావు. అదే విజయరామారావు మంత్రి గారు నిన్ను కండక్టర్ పోస్టులో పెట్టి ఇది చేస్తే నువ్వు నీ కార్యక్రమాలలో కొన్నింటిలో పాల్గొని నీ ఉద్యోగాన్ని పోగొట్టుకొని నువ్వు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతూ నిన్నగాక మొన్న కూడా బాబు గారి ఇంటికి వచ్చి బాబు గారితో మాట్లాడి నీ పనులు చేపించుకుంటున్నావు. నీకు వ్యక్తిగతంగా బాబు గారు కొన్ని లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. జబ్బులు అంటే గానీ, డిప్యూటీస్గా పోటీ చేసి ఓడిపోయినా అంటే గానీ, లేక కొన్ని ప్రాబ్లాలు ఉంటాయంటే గానీ లక్షలు ఇస్తే అదే బాబు గారిని నువ్వు
ఇంటికి వచ్చి కాళ్ల కాడ కూర్చునేటువంటివి ఈ రోజు నువ్వు బాబుని విమర్శించే స్థాయికి ఎదిగినావా అని చెప్పి నేను ప్రెస్ ద్వారా వెంకన్న గారిని హెచ్చరిస్తున్నా.